అభివృద్ధి సంక్షేమం సుందరీకరణలో ముందుకు తీసుకువెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పష్టం చేశారు. దమ్మపేట మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా మన ఊరిలో పనుల జాతర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండుగులపల్లి, మొద్దులగూడెం, దమ్మపేట, మందలపల్లి గ్రామాల్లో పలు సీసీ రోడ్లను, గ్రావెల్ రోడ్ల పనులు ప్రారంభించారు. అనంతరం మందలపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జారే ఆదినారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రజారంజక పాలన కొనసాగిస్తుందని అన్నారు. రుణమాఫీ, రైతులు పండించిన సన్న రకం ధాన్యానికి బోనస్, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత కరెంటు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల పెంపు లాంటి పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. రైతులకి పంట పొలాలకు వెళ్ళడానికి, ఏదైతే రైతులు వెళ్ళడానికి గ్రావెల్ రోడ్డు కానీ ఇవి పూర్తిగా ప్రక్షాళన చేస్తూ మార్చి లోపల 4,20,1240 రూపాయల యొక్క వ్యయంతో కూడినటువంటి బడ్జెట్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయింది, శాంక్షన్ అయింది. ఇది కూడా మార్చి లోపల పూర్తి చేయడానికి అన్ని కూడా సన్నాహాలు పూర్తి చేయడం జరిగింది. ఏదేని ఒకవేళ ఏ ప్రాంతంలో అయితే రైతులకు సంబంధించినటువంటి అంశాలుగా మేము ఏదైతే తయారు చేసినామో, ఇంకా ఏదైనా రైతులు మా రోడ్డు అదేవిధంగా మాకు పంట పొలాలకు వెళ్ళడానికి మాకు కూడా అవకాశం ఇవ్వని చెప్పేసి మీరు కూడా దరఖాస్తు చేయండి. దానికి ఎంత బడ్జెట్ అయినా సరే వెనకాడే పరిస్థితి లేదని చెప్పినాం. ఎంత రైతులకు ఇచ్చేటటువంటి గ్రావెల్ రోడ్డు, ఎక్కడైతే ఫార్మేషన్ రోడ్లు ఉన్నాయో వాటిని కూడా ఇవ్వడానికి కూడా శాంక్షన్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రైతులు దీన్ని కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకోమని, ఎందుకంటే పంట పొలాలకు వెళ్ళినప్పుడు ఏదైనా పావనికి ఇలా తేవడానికి లేదా మందు కట్టలు బండి మీద తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానిలో ప్రకారంగా 4 కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ ఇచ్చేస్తా ఉన్నాం. దానిలో ఈ రోజు కూడా క్యాటిల్ సెట్ కూడా పేరాగూడెంలో ఇప్పుడే నేను శంకుస్థాపన చేసి వస్తా ఉన్నా. మిగతా కార్యక్రమాలు కూడా మార్చి లోపల పూర్తిగా ఏదైతే రేపటి నుండి ఎక్కడైతే ఆయా ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో వరకు స్టార్ట్ అయితే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతాం. అక్కడ కూడా పూర్తిగా అక్కడ కూడా శంకుస్థాపన చేయటం, ప్రారంభించడం. ఈ మండల వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా మేము చేసినాం. అన్ని ఊళ్ళలో, అన్ని పంచాయతీలు ఏది ఎక్కడ ఉండాలని కూడా ఆ ప్రాంత రైతులకు అనుగుణంగా తయారు చేయడం జరిగింది. కాబట్టి వాటికి సుమారు 4 కోట్ల రూపాయల వెచ్చిస్తూ చేయడం జరిగింది. రైతులకి పంట పొలాలకు వెళ్ళడానికి, ఏదైతే రైతులు వెళ్ళడానికి గ్రావెల్ రోడ్డు కానీ ఇవి పూర్తిగా ప్రక్షాళన చేస్తూ మార్చి లోపల 4,20,12,40